గురించి తెలుసుకుందాం. అసలు నోడ్ జేఎస్ అంటే ఏంటి? నోడ్ జేఎస్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు? నోడ్ జేఎస్ వల్ల మనకి ఏంటి లాభాలు ఏమున్నాయి? ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసుకుందాం. ఒక ఫుల్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా బ్యాక్ ఎండ్ యూజ్ చేయాలంటే మనకి మెయిన్గా కావాల్సింది లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఫుల్ స్టాక్ అవ్వడానికి ఫస్ట్ వన్ HTML నేర్చుకున్నాం, సెకండ్ వన్ CSS నేర్చుకున్నాం, థర్డ్ వన్ JS నేర్చుకున్నాం, ఫోర్త్ వన్ రియాక్ట్ నేర్చుకోవాలి, తర్వాత ఫిఫ్త్ వన్ నోడ్ నేర్చుకోవాలి. నోడ్ JS, React JS. These are the main topics of the front-end development. చూద్దామా? ఫుల్ స్టాక్ అవ్వడానికి HTML నేర్చుకున్నాం, CSS నేర్చుకున్నాం, నోడ్ JS, React JS. ఇప్పుడు ఈ నోడ్ JS వచ్చేటప్పుడు మనకి ఏం నేర్చుకోవాలి? నోడ్ JSలో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకున్నాం. ఇందులో ఫస్ట్ నోడ్ JS అనేది వాట్ ఈజ్ నోడ్ JS గురించి నేర్చుకున్నాం. వాట్ ఈజ్ నోడ్ JS, ఎందుకు యూజ్ చేస్తారు, వాట్ ఈజ్ నోడ్ JS, అసలు మనం నోడ్ JSని ఎందుకు ఉపయోగించాలి, ప్రతిదీ తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ రాస్తా నోడ్ JS is ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్. ఇండివిజువల్గా రాద్దాం. ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ అండ్ ఫస్ట్ వచ్చి JS రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? నోడ్ JS అనేది ఏంటి? నోడ్ JS ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ JS జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అని చెప్తాం. ఏం కాదు మరి ఫస్ట్ వన్ ఏంటి? నాట్ ఏ లాంగ్వేజ్ కాదు. సెకండ్ వన్ ఇంకేంది? నాట్ ఏ లైబ్రరీ కాదు. థర్డ్ వన్ నాట్ ఏ ఫ్రేమ్వర్క్. నోడ్ JS మనకు వాట్ ఈస్ నోడ్ JS అని అడగగానే మనకి నోడ్ JS ఇది ఓపెన్ సోర్స్ క్రాస్ ప్లాట్ఫామ్ JS రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, నాట్ ఏ లాంగ్వేజ్. నోడ్ JS అనేది లాంగ్వేజ్ కాదు, నోడ్ JS అనేది లైబ్రరీ కాదు, నోడ్ JS అనేది ఫ్రేమ్వర్క్ కాదు. ఇవి మూడిట్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఓపెన్ సోర్స్ అంటే ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, అసలు జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి మనం తెలుసుకుందాం. ముందు తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి చూద్దామా? ఓపెన్ సోర్స్. తర్వాత జస్ట్ ఫస్ట్ వన్ ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఓపెన్ సోర్స్ అంటే ఫస్ట్ వన్ తీసుకున్నాం. నోడ్ JS is a free to యూజ్. నోడ్ JS మనం ఫ్రీ టు యూజ్ చేస్తాం, బై చేయ అవసరం లేదనమాట. నాకు కొనుక్కొని అవసరం లేదు నోడ్ JS మనం యూజ్ చేయాలంటే. అండ్ ఇంకా నో నీడ్ టు పే. అమెజాన్ ప్రైమ్ ఉంటుంది కదా, ఫ్లిప్కార్ట్ ప్రైమ్, అలాంటిగా మనం నోట్ JSని యూజ్ చేయాలంటే ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ ఎలాంటి పే చేయవలసిన లేదు అనమాట. నో నీడ్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ మనీ టు యూజ్ ఇట్. ఓకేనా? నోట్ JS మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి
మనీని కట్టవసరం లేదు నోట్ చేసి యూజ్ చేసుకోవాలంటే. మనీ కట్టి యూజ్ చేసుకునే ఏమైనా ప్లాట్ఫామ్స్ ఉన్నాయా? అమెజాన్ ఉంది. అమెజాన్ ప్రైమ్ ఉంటుంది. సినిమాలు చూడాలన్నా, నెట్ఫ్లిక్స్ సినిమాలు చూడాలన్నా ఇవన్నీ ఫ్రీగా రావు. అర్థమైందా? పే చేస్తాం. కానీ నోట్ చేసి మనం యూజ్ చేసినప్పుడు ఇది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. నో నీడ్ టు పే ఎనీథింగ్. సెకండ్ వన్ ఏంటంటే నోట్ జేఎస్ సోర్స్ కోడ్ ఉంది కదా, ఫ్రీలీ అవైలబుల్ అనమాట. సోర్స్ కోడ్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్ టు యూజ్ ఇట్. అర్థమైందా? ఫస్ట్ వన్ ఏంటి, ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, సోర్స్ కోడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఏంటంటే నోట్ జేఎస్ ఉంది కదా, నోట్ జేఎస్ ప్లస్ యువర్ సోర్స్ కోడ్. మన సోర్స్ కోడ్ ఉంటుంది కదా, యువర్ సోర్స్ కోడ్ ఈక్వల్ టు న్యూ సాఫ్ట్వేర్ అనమాట. న్యూ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ Node.js is free to use, no need to pay any kind of money to use it. Node.js is open source. సోర్స్ కోడ్ అనమాట ఓపెన్గా ఉంటుంది, యూజ్ చేసుకోవడానికి మనకి. ఇప్పుడు నోట్ జేఎస్ మన కోడ్ని యూజ్ చేస్తే ఒక న్యూ సాఫ్ట్వేర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఆ న్యూ సాఫ్ట్వేర్ అనేది మనకు ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే నో నీడ్ టు పే ఎనీథింగ్, యూజ్ చేయడానికి సోర్స్ కోడ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి మనకి సెకండ్ వన్ మనం చూద్దామా. సెకండ్ వన్ ఏంటి, క్రాస్ ప్లాట్ఫామ్. సెకండ్ వన్ అండ్ సెర్చ్ వెళ్తాం. సెకండ్ వన్ క్రాస్ ప్లాట్ఫామ్. సెకండ్ వన్ క్లాస్ Node.js is a application or a software which can be run or execute on any ఆపరేటింగ్ సిస్టమ్. లైక్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్లోనైనా లేదా లినక్స్లోనైనా, ఇంకా మ్యాక్లోనైనా, ఓకేనా. ఇలా డిఫరెంట్ కేటగిరీస్గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని క్రాస్ ప్లాట్ఫామ్ చూడండి. Node.js is open source software which can be run and execute on any Node.js is application or a software which can be run and execute on any ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ అనే ఎక్స్ అయినా. ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ అంటే ఎక్కడైతే ఇప్పుడు సి లాంగ్వేజ్ ని మన టర్బో సి మీద బ్లూ కలర్ లో ఉంటుంది కదా, ఆ బ్లూ కలర్ ఇలా ఉండే దాన్ని బట్టిలోనే మనం అవుట్పుట్ చేయొచ్చు సిని కానీ సిని. కాకపోతే జావా కూడా పర్టికులర్ ప్లాట్ఫామ్ ఉంది, ఇండిపెండెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఉన్న మనం నోట్ చేసి మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే, నువ్వు ఎక్కడైనా ఏ విండోస్ అయినా రన్ చేయొచ్చు. విండోస్లో కానీ, లినక్స్లో కానీ, మ్యాక్లో కానీ, మ్యాక్బుక్లో కానీ ఎక్కడైనా రన్ చేయొచ్చు. దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ అంటారు. మూడో దానికి వచ్చేటప్పటికి ఏంటంటే, మూడోదండి జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా స్క్రిప్ట్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అంటే ఈజ్ ఎ ప్లాట్ఫామ్, ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ అన్న ప్లేస్ అనమాట. ప్లేస్ అయినా ప్లాట్ఫామ్ అని ఏమనుకుంటాం, ప్లేస్ వేర్ జేఎస్ కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఆర్ రన్ ఎనీథింగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయాలంటే మనం ఇప్పుడు
ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలంటే మనం ఎలాగైతే ఇక్కడ ఉన్న డెస్టినేషన్‌ని ఉన్న సోర్స్‌ని, డెస్టినేషన్ ఎలా చూసుకుంటామో, అలాగే కూడా జావా స్క్రిప్ట్‌లో కూడా ఎక్కడైతే జేఎస్ కోడ్‌ని రన్ చేస్తున్నామో, దాన్నే ఆ కోడ్‌నే జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఇప్పుడు మా ఇంటికొస్తే, మా ఇంటిని ఏమంటారు? శ్రీకాంత్ గడి ఇల్లు అని అంటారు. అలాగే ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎక్కడైతే కోడ్‌ని రన్ చేస్తున్నామో, దాన్ని జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అర్థమైందా? ఈ 3 మనకి నోట్ చేసి రావాలంటే 3 గుర్తుకు రావాలి. ఓపెన్ సోర్స్, క్రాస్ ప్లాట్‌ఫార్మ్, జావా స్క్రిప్ట్ అంటే ఎన్విరాన్మెంట్. అర్థమైందా? జావా స్క్రిప్ట్ అంటే ఎన్విరాన్మెంట్, క్రాస్ ప్లాట్‌ఫార్మ్, ఓపెన్ సోర్స్ అన్నమాట. ఎప్పుడైనా జావా స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్‌లో ఉన్న నోడ్ జేఎస్ అనేది లాంగ్వేజ్ కాదు, లైబ్రరీ కాదు, నాట్ ఫ్రేమ్‌వర్క్. ఏంటిది మరి? ఇట్ ఈస్ ఏ ఓపెన్ సోర్స్. క్రాస్ ప్లాట్‌ఫార్మ్ జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. దిస్ ఈస్ ద బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద ఏంటది? జావా స్క్రిప్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ క్లాస్‌లో మనం అసలు ఎందుకు యూజ్ చేస్తాం? పర్పస్ ఏంటి? ఎలా యూజ్ చేయాలి? ప్రతి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం.